టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఫిబ్రవరి 4th నుండి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంక్లూడింగ్ ఎస్ఏ ఓరియంటేషన్లో మనం టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసాం. ఏన్షియంట్, మిడివల్, మోడ్రన్ ఇండియాల పైన టెస్ట్ సిరీస్ పెట్టాక సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. వెయిటేజ్ మనకి తక్కువే ఉండొచ్చు హిస్టరీకి, కానీ కంపోనెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్స్క్లూజివ్గా ఫుల్ లెంత్ యూనిట్ వైజ్ కొంచెం గ్రాండ్ టెస్ట్ లాంటిది మనం పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఆ తర్వాత మనం ఫుల్ లెంత్ సెక్షనల్ గ్రాండ్ టెస్ట్ అనేది ఇంటిగ్రేట్ చేసి ఇస్తున్నాం. ఇదంతా కూడా వెటరన్స్కి, ఎవరైతే ఇంతకుముందు చాలా మెయిన్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఫాలో అయ్యి ఉన్నారో, అలానే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ని 2 సార్లు ఫాలో అయ్యి క్లియర్ చేసి మెయిన్స్ పూర్తిగా తీసుకోగలిగిన వాళ్ళు ఉన్నారో, అంటే ఆ ఓరియంటేషన్ కానీ, ఆన్సర్ రైటింగ్ కానీ, కంటెంట్ ఎన్రిచ్మెంట్, ప్రెజెంటేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ కాంపిటెన్సీ ఇవన్నీ కొంత పరిచయం ఏర్పడిపోయి డైమెన్షనాలిటీ, కీవర్డ్స్, సబ్స్టాన్షియేషన్ విత్ ఎగ్జాంపుల్స్ ఇలా చాలా అంశాల మీద పూర్తి అవగాహన ఉన్న వాళ్ళకి ఈ ఫిబ్రవరి 4th నుండి స్టార్ట్ అయినటువంటి టెస్ట్ సిరీస్ హెల్ప్ అవుతుంది. మరి క్లాస్ రూమ్ కోచింగ్ ఎవరికంటే ఈ వెటరన్స్ కాకుండా ఇంతకుముందు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి ఉన్నాం, మొట్టమొదటిసారిగా గ్రూప్ 1కి రాబోతున్నాము అనుకున్న వాళ్ళు ఎవరికైనా ఈ క్లాస్ రూమ్ కోచింగ్ ఫౌండేషన్ హెల్ప్ అవుతుంది. మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరికీ కూడా పూర్తిగా 50% కన్సెషన్ తోటే ఈ ప్రోగ్రామ్ని తీసుకెళ్తున్నాము. మన ఓల్డ్ స్టూడెంట్స్ అంటే కేపీసార్ ఆధ్వర్యంలో ఉన్నామనుకొని జాయిన్ అయిన వాళ్ళు కానీ, ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయ్యి వెళ్ళినట్టున్నా, లేకపోతే ఇక్కడ భవానీ సార్ ఆధ్వర్యంలో టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ తీసుకుందామని ఆలోచన ఉన్నవాళ్ళు కానీ, వీళ్ళందరికీ కూడా మన ఓల్డ్ స్టూడెంట్ అని ఉన్నవాళ్ళు కేపీసార్ ఆధ్వర్యంలో కానీ, నా ఆధ్వర్యంలో కానీ ఉన్నవాళ్ళు వచ్చి ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాస్ రూమ్ ఫౌండేషన్ కోర్స్ని 50% కన్సెషన్తో పొందే అవకాశం ఇస్తున్నాము. ఇంతేకాకుండా క్లాస్ రూమ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళకి వీక్లీ జరిగినటువంటి టాపిక్స్ నుంచి ఒక 50 MCQs సండే రోజు టెస్ట్ పెట్టి ఒక 2 to 3 మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తూ ఎవాల్యుయేట్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఇక టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే online.kpasdelhi.comలో ఆన్లైన్లో మీరు రాసుకోవచ్చు, ఆఫ్లైన్లో రాసుకోవచ్చు. వెడ్నెస్డే, సండే టెస్ట్ ఉండబోతుంది. ఇవి టెస్ట్ సిరీస్కి సంబంధించిన బేసిక్ ఫీచర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. online.kpasdelhi.com కేవలం యాప్లో మాత్రమే కాకుండా, కేపీఎస్ ఢిల్లీ అనే యాప్లో కాకుండా, kpsdelhi.com అనే online.kpsdelhi.com అనే వెబ్సైట్లో కూడా మీకు అందుబాటులోకి వస్తుంది ఈ పోర్టల్. సో ఈ పోర్టల్లోకి వెళ్ళి ఈ కోర్స్ని ఎవరైతే తీసుకొని అక్కడే ఆన్సర్స్ అప్లోడ్ చేస్తారో వాళ్ళకి ఎవాల్యుయేషన్ ఆన్లైన్లోనే కాకుండా, ఆఫ్లైన్లో మెంటర్ సపోర్ట్ కావాలంటే ఆ ఎవాల్యుయేటెడ్ కాపీ తీసుకొని సాటర్డే రోజు 9 to 5 అక్కడే మెంటర్షిప్ డే కండక్ట్ చేస్తున్నాము. మా మెంటర్స్ అందరూ ఉంటారు, నేను ఉంటాను, కేపీ సార్ ఉంటారు. సో మేమందరం అక్కడ కూర్చొని ఈ మెంటర్షిప్ డేలో భాగంగా వచ్చినటువంటి వెటరన్ ఆస్పిరెంట్స్కి ఆన్సర్స్ ఎవాల్యుయేట్ అయినవి కానీ, లేదా ఎవాల్యుయేట్ చేయించుకోవాలని వచ్చినవి కానీ కూర్చొని అక్కడ ఎవాల్యుయేట్ చేస్తుంటాం. ఎవరైతే వర్కింగ్ ఎంప్లాయీస్ ఉంటారో, డిఫరెంట్ ప్లేసెస్లో ఉండి ప్రిపేర్ అవుతుంటారో, ఆ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ అవుతూ వాటికి తగ్గ ఆన్సర్స్ రాసుకొని సాటర్డేస్ వచ్చి ఎవాల్యుయేట్ చేయించుకోవచ్చు. ఒక సాటర్డే కుదరకపోయినా 2వ సాటర్డే ఏదో ఒక టైంలో రావచ్చు. ఆఫ్లైన్కి వస్తున్న స్టూడెంట్స్ వెడ్నెస్డే వచ్చి రాయలేకపోతే సండే రోజు వచ్చి రాయండి. సో సండే రోజు వెడ్నెస్డే టెస్ట్ను కూడా ఇంటిగ్రేట్ చేసుకొని రాసుకోవచ్చు మీరు. ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఏంటంటే, మీరు అలా వెడ్నెస్డే, సండేస్ రాసిన టెస్ట్ని ఆఫ్లైన్ స్టూడెంట్స్ డైరెక్ట్గా పర్సనల్ మెంటర్షిప్ ఇక్కడ వచ్చి పొందడానికి అవకాశం ఉంటుంది. అశోక్ నగర్ క్యాంపస్లో 9 to 5లో నేను వికాస్ బుక్ స్టోర్ పైన కూర్చొని మేము ఎవాల్యుయేట్ చేస్తూ పర్సనల్ మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 1-to-1 సెషన్. మన స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో 2-3 సంవత్సరాలుగా మనల్నే పూర్తిగా నమ్ముకొని ఎలా అయినా ఈ గ్రూప్ 1 సాధించాలని పట్టుదలతో ఉన్నారో, మీరెంత పట్టుదలతో ఉన్నారో మేమంతే పట్టుదలతో ఉన్నాము. దీన్ని మిషన్ 500లో భాగంగా మనం సాధించాలనే పట్టుదలతో ఉన్నాము. 500 పోస్ట్స్ అనుకున్నాం, ఈసారి మిషన్ 500 కాదు, పోస్టులు ఎంత పెరుగుతాయో అంత మనదే ప్రయత్నం చేయాలి అనే ఆశతో ఉన్నాము, ఆలోచనతో ఉన్నాము. దీని వెనకాల పూర్తిగా ఒక ప్యాషన్ అనేది ఇంటిగ్రేట్ అయి ఉంది. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో, మధ్యలో బ్రేక్ అయిన వాళ్ళు ఇమీడియట్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సాటర్డేస్ వచ్చి మా మెంటర్షిప్ డే ఏదైతే మీకు అందిస్తున్నామో దానిలో ప్రిపరేషన్ చేయండి. ఆ మెంటర్షిప్ డేలో భాగంగా దానికి సంబంధించిన గైడెన్స్ పొందండి. ఇది మాత్రమే కాకుండా యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ సాటర్డే మెంటర్షిప్ డే రోజు వచ్చి మీట్ అవ్వచ్చు. సో ఇది మేము ఇస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఓరియంటేషన్. టెస్ట్ సిరీస్ మనకి ఆన్లైన్లో అయితే online.kpasdelhi.comలో ఉంది, ఆఫ్లైన్లో అయితే వెడ్నెస్డే, సండే ఉంటుంది. వెడ్నెస్డే రాయలేకపోతే సండేస్ రాసుకోవచ్చు. ఆన్లైన్ అభ్యర్థులైనా, ఆఫ్లైన్ అభ్యర్థులైనా సాటర్డేస్ ఎప్పుడైనా కుదిరినప్పుడు మీరు రావచ్చు. వచ్చి మీరు ఎవాల్యుయేట్ చేసుకున్న కాపీస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ మాకు చూపించి దానికి సంబంధించిన పర్సనలైజ్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ తీసుకోవచ్చు. ఇంకా పూర్తిగా వెటరన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెంటర్షిప్ సెషన్స్ కూడా తీసుకుంటున్నప్పుడు సాటర్డేస్ అప్పుడు కేపీ సార్ తీసుకుంటుంటారు, నేను తీసుకుంటుంటాను. ఆ సెషన్స్ని కూడా మీరు అటెండ్ చేయొచ్చు. ఓకే,
ఇది ప్రోగ్రామ్ ఓరియంటేషన్. కేవలం ప్రిలిమ్స్ కావాలనుకున్న వాళ్ళు ప్రిలిమ్స్లో జాయిన్ అవ్వచ్చు, మెయిన్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా మెయిన్స్లో జాయిన్ అవ్వచ్చు, ఎస్ఏస్ మాత్రమే కావాలంటే ఎస్ఏస్ జాయిన్ అవ్వచ్చు, అన్ని కాంబినేషన్తో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్ మెయిన్స్ ఎస్ఏస్ ఉంటుంది, లేదా ప్రిలిమ్స్ మెయిన్స్ అండ్ ఎస్ఏ అన్నీ కలిపి కూడా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక మనకి తెలుసు మన ప్రోగ్రాంలో ఎప్పుడైనా కాస్త సైంటిఫిక్గా డిజైన్ చేసుకుంటుంటాము. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేట్ చేస్తూ మనకి ఏన్షియంట్ ఇండియా పైన 10 మార్క్సే ఉన్నప్పటికీ మెయిన్స్లో, మిడివల్ ఇండియా 10 మార్క్స్ ఉన్నా, మోడర్న్ ఇండియా పైన కొంచెం వెయిటేజ్ ఎక్కువ ఉన్న 25-30 మార్క్స్ వరకు మనం ఏం చేస్తున్నాము, ఏన్షియంట్ ఇండియా కంపోనెంట్స్ ఎక్కువ కాబట్టి ఎక్స్క్లూజివ్గా 15 ఫుల్ సెక్షనల్ టెస్ట్ పెట్టినట్టుగానే ఎలా అయితే సెక్షనల్ గ్రాండ్ టెస్ట్ పెడుతుంటామో అలానే 15 క్వశ్చన్స్ మీద పెట్టడం జరుగుతుంది, 15 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏన్షియంట్ పైన. ఆల్రెడీ February 4th ఎగ్జామ్ అయింది, నెక్స్ట్ February 7th ఎగ్జామ్ జరగబోతుంది మిడివల్ ఇండియా పైన. కంపోనెంట్స్ ఎక్కువ ఉంటాయి హిస్టరీకి సంబంధించి, అందుకే మీకు అలా ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం లిమిటెడ్ ఆస్పెక్ట్, అంటే సొసైటీ లాంటివి కానీ ఎకానమీ క్వశ్చన్ కానీ, ఇండియన్ ఎకానమీ కూడా చాలా మీరు అనుకుంటున్నంత విస్తృతంగా ఏమి ఉండదు, చాలా సింపుల్గా ఉంటుంది. బేసిక్ ఫిస్కల్ పాలసీ, మానిటరీ పాలసీ, బడ్జెటింగ్, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, ప్లానింగ్, నేషనల్ ఇన్కమ్, కాన్సెప్ట్స్, వీటి మీద మాత్రమే మనకి మేజర్గా 5 యూనిట్స్ డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. ఈ సింపుల్ కాన్సెప్ట్స్ని చాలా సంవత్సరాలు చదువుకున్న వాళ్ళు ఈజీగా చదువుకొని వచ్చి ఎగ్జామ్ రాయొచ్చు. ఒకవేళ వెడ్నెస్డే ఒక 3 రోజులు టైం తీసుకొని రాయలేకపోతే 5 రోజులు టైం తీసుకొని రాయండి, 6వ రోజు రాయండి. 6వ రోజు మీరు రాసుకున్న ఆన్సర్స్ని సాటర్డే రోజు వచ్చి మెంటర్కి చూపించుకోండి, ఎవాల్యుయేట్ చేయించుకోండి. ఓకే, ఇది మనకు సంబంధించిన ప్రోగ్రామ్ ఓరియంటేషన్. ఇది పూర్తిగా మీకోసం 1 year పాటు డెడికేట్ చేయబోతున్నటువంటి సమయం. ఈ సమయాన్ని మీరందరూ ఖచ్చితంగా ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.